పొద్దుటి నుంచి కూసో కూసోదానికి రాలేదు కానీ బాగానే టిప్ టాప్ రెడీ అయ్యాను ఏ బయటికి పోయే పని ఉన్నది బయటికి పోతానా కూర్చో చెల్లె ఏకి కూర వేసిరు అది కొంచెం మా ఆయన కూర లేదు అయిపోయింది ఇప్పుడే వచ్చిండు అన్నం ఒకటే ఓరుడు కూర వేసితే కానీ కూర్చోరు అది బోర్ కొడుతుంది కాసేపు మాట్లాడుకుందాం కూర్చో సరే ఇక మరి తొందర ముచ్చట పెట్టుకుందాం మళ్ళా ఈయన చూస్తే తిడతాడు మళ్ళీ ఒకటే ఓరుడు తర్వాత పోతాడు చెల్లె మీ ఆయన ఏం పని పోతాండ్రా మరి ఏమున్నది అక్క అదే పని ఇంకేముంటుంది పని ఇక అదే పని పోతాడు సూతారు పనికి అంత మరి మంచిగా వస్తానే పైసలు ఏదో అత్తానే ఇక మీద మీద బాగానే వస్తానట్టు నేను చెప్తావా ఏంది వచ్చిన అయ్యో నీ తెలియదా అక్క మీ ఇల్లు కట్టినప్పుడు మీ వాళ్ళకి ఎంత ఇచ్చారు తెలియదా నీకు ఏమొత్తి సరే కానీ చెల్లె కాటన్ చీరలు ఆఫర్లు పెట్టిల్లట కొనుక్కుందాం మరా తీసుకుందాం కానీ అక్క మరి దాన్ని పైసలు పెట్టే స్తోమత నాకు లేదక్క ఏముందిరా మీ ఆయన ఒక్కరోజు పైసలు పెడితే 2 చీరలు వస్తాయి కానీ 2 చీరలు కొనుక్కుంటే పురాత ఫీల్ అవుతాడు మళ్ళీ ఆయన ఒక్కడు కొనుక్కుంటే నువ్వు ఒకటి నేను ఒకటి ఆఫర్లో తీసుకుందాం పా ఏం కూర అక్క మరి కోడిగుడ్లు ఉన్నాయి చెల్లె తీసుకురా మా ముచ్చట్లు పాడుగా నీ ముచ్చట్లు మునిగిపోను ఆకలి అయితే పని ఉన్నది ఇంత కూర వేసుకొని రాదంటే ఇక కూర్చొని ముచ్చట్లు పెడతా అంది నీ కూర వేసుకురావడానికి కదా ఇక్కడికి వచ్చింది నేను గంట అవుతుంది నువ్వు ఇక్కడ కూర్చోబట్టి ఇగత్తలే అగత్తలేదు చూసి ఈడ వచ్చిగా ముచ్చట పెట్టాను కూర వేస్తారా ఏది ముచ్చట పాడుగా నడు ఆకలి అవుతుంది ఆడోళ్ళకు సర్వలక్ష ముచ్చట్లు ఉంటాయి అన్ని అడగాల గిచ్చి గిల్లి మోని ఇట్లా పోని ముచ్చట్లు అయితే కావాలి నీకు మొగుని పని మీదే కదా వచ్చింది ఇప్పుడు నేను నీకోసం లేదా కూర కోసం వచ్చింది ఈ పిచ్చి మొఖం ఏది పడితే అది వదురుడేనా ఇక ఓ పిల్లగా అంత మంచేనా ఏమో బాగా గరం కాబట్టి మా చెల్లె మీదకి మంచిగా ఏ మూర్చేం రాలే మూర్చతో గేట్ పట్టుకుంటా మీద ముచ్చట్లు పెట్టుకోవాలి మంచిగా పెట్టుకోవాలి ముచ్చట్లు ఏం చెల్లె మీ ఆయన గంతగానో అంత పిచ్చ మాట్లాడుతాడు చెప్తలేనా అక్క అప్పటి నుంచి పొద్దున కూర అనేది ఒకటే పూటకు అయింది సరిపోలేదు ఆ పిచ్చిలో మొత్తం ఎర్రలు వేసినట్టు కుక్క ఘర్షణ తీరి ఎత్తాను కూర ఇత్త పూతారు సప్పుడు ఓ పిల్లగా కూరేసి ఇద్దా నువ్వు మా చెల్లె కోసం ముచ్చట పెట్టుకున్నాక వస్తుంది ముచ్చట పెట్టుకుంటారా ఓ అదే ఇంటికాడ ఏడ పని ఆనే ఉన్నది ఇల్లు ఊడవలే బోలు ఇవ్వలే నీ కూర ఏమవుతుందా పో పన్నాడు కోడిగుడ్ల కూర నాడు ఈ షాప్లో నాడు రండిరా రమ్య ఉన్నావా అదే ఏంది ఆడాడుకున్నాం వస్తావా ఏమాటారు అమ్మా ఓ అమ్మా గిడ అంటాండి డ్రావే ఏ రమ్య మీ అమ్మద్దు నువ్వేరా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఏం మాట్లాడతావరా గువ్వ మీకు చంపుతా ఓ మీ డ్రావే గిడేమో అంటాడు ఏందే ఒక్కటే మొత్తుకుంటాను గిడ వచ్చి అమ్మ నాన్న ఆడుకుందా అని అంటాడు నన్ను పిలుచుకోపోతాడు ఓ పడా ఏంద్రా ఏం మాట్లాడతాను అన్ను వద్దని మీ బిడ్డను అదే ఏదో పాప మనకు గంట సేపు పంపమంటే పోరు అనుకున్నా పడేస్తే పోరు నాడు ఇంట్లో ఓ పోరి అడ్డమైన దోస్తానాలన్నీ నీకే ఉంటాయానే ఈ పోరు పాడుగా ఉన్నాడు ఏంటిదయ్యా పెడితే గానీ మా చిన్న చూస్తే గరం అవుతుంది తీసి అవతల పడేస్తుంది అయ్యా నాదని చెప్పకు ఒక డీ ఫ్రిడ్జ్ లో పెట్టి తెలియకుండా మీకు ఫ్రిడ్జ్ ఉండే కదా ఏమైంది నాది నిన్ననే ఖరాబ్ అయింది అత్త దూపు ఆడతలేదు అసలు పెడితే తీ ఏం చేస్తా నాదని చెప్పకు సరే తీ ఎవరితో మాట్లాడతానమ్మా ఎవరితో లేదురా ఈ బాటిల్ ఎవరిది ఏమనేదే నాకే దూపై ఫ్రిడ్జ్ లో పెడదామని తీసుకెళ్తానా ఇట్లాంటి బాటిల్ మన ఇంట్లో లేవు అది వాన్ బాటిలే కదా ఏదో తేడాగా ఉందేంటి బావరా నీకు వాడు వీడు అనొద్దు తల్లి బావలేదు ఇవ్వలేడు నువ్వు అసలు ఎందుకు తీసుకొస్తాను మన బాటిల్ వాడు మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడా అయితే రాదురా మొన్న రేషన్ బియ్యం తీసుకురమ్మంటే నిక్కిండు కదా బాగా మన డాడీ లేడు డాడీ లేనప్పుడు ఇంట్లో ఏమైనా హెల్ప్ చేస్తాడా మనకు చెప్పు అసలు ఎందుకు పెడతాను మన బాటిల్ నువ్వు ఇంకొకసారి పెట్టకమ్మ అర్థమవుతుందా పడే ఫస్ట్ దీన్ని పడేయి బాటిల్ పడేయి ఏంది మాట్లాడుతున్నా బరాబర్ మాట్లాడతా
మా ఇంట్లో ముచ్చట్లన్నీ సాటి గినుకుంటే మామి కొడతాను. చూసాం అత్తమ్మా ఏమంటుందో నీ బిడ్డ ఒక్క మాట అంటే నన్ను అంటా అంటే నువ్వే నేర్పుతావు ఏంది? ఏ ఊకోరాదయ్యా, నేనెందుకు నేర్పుతా గట్లనమని. ఏం తెప్పించిదానా ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాను బావను. సారీ చెప్పు బావకు. నేను చెప్తా కానీ సారీ నాకు తెలిసే నువ్వు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయలేను కదా, ఇంత కుళ్ళు పెట్టుకున్నావు నా మీద. ఏం మాట్లాడతాను? నేను ఇన్నే వల్ల చేస్తాడు నువ్వే కుక్క లెక్క నాయంబడి ఏమో ఇంకా నేను నీకు ప్రపోజ్ చేసిన అంటాను. సిగ్గున్నా కొంచెం అన్నా ఇంకెంతమంది అమ్మాయిలు చెప్పుకొని తిరుగుతాను ఇట్లా. పోరి గువ్వపొండి చెత్త గుయ్యి అంటావు. అరే మొత్తం అన్ని అబద్ధాలు నేర్చుకున్నావుదే. ప్రపోజ్ చేసి కాళ్ళ మీద పడినావు, బాగా యాక్సెప్ట్ చేయని. ఏం మాట్లాడతాను? ఏ అమ్మ నువ్వు పాటలు పట్టుకో, ఏం పాటలు పట్టుకో. ఏం మాట్లాడదా సరిపోయి నువ్వు మీది మీదికి వచ్చినప్పుడు ఏం చేయవా? ఎక్కువ బాగా. సరే ప్రపోజ్ చేసినప్పుడు గుర్తుందా నీకా? అవునా? అవును. కాలు పడుకున్నావు బయటపోయినా నేను నీ కాళ్ళ నీ ముఖం ఇప్పుడు అర్థం వేసుకో. ముఖం అంటే నీ ముఖం ఇప్పుడు అర్థం వేసుకో. ముఖం అంటే మళ్ళా బావా మరదలు మొదటి సరసాలు గుర్తే ఆర్డర్ చేత దెబ్బలు తింటారు సిగ్గులు ఎర్ర నీకు దాని గుర్తు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఒక ఆర్డర్ చేతిలో దెబ్బలు తిన్నా నీ బతుకు. అదే అదే ఇదే నీ పద్ధతి. చంపుతానే నేను. నీ అవ్వ 2 సంవత్సరాలు వేస్ట్ అయినా పర్లేదు, చేత పని నేర్చుకోవచ్చు. నేను చంపుతా బిడ్డ నీ అవ్వ. సంగతి చూసుకుంటా అవ్వ. అంతమంది వృత్తాలు వాళ్ళ ముందు కొడతావా నన్ను? పోయి గౌరవ ముందు కొడతావానే నీ అబ్బాని సంగతి చెప్తావు. అది కాదు నువ్వు ఆపేది పోయి ఎక్కడి నుంచి కుట్టకి 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 అని బాగా అంటాను. అప్పుడు తెలియదా నీకు? తప్పుడు బిడ్డది కూడా ఉన్నది. మూసుకొని సకాలు ఎప్పుడు బొగల మీద ఎగబడుకుంటా ఎగబడుకుంటా కుట్టుకుంటా రావే ఎవరైనా చూస్తే మన ఇచ్చేది పోతుంది. కాదు జీ ర్యాంప్ అవుతుంది నీకు. జీ ర్యాంపు నీకైతే సిగ్గలేదు.